పవర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ బత్తిన నరసింహరావు గారు. కానీ ఆయన పేరుతో కన్నా కైకిలూరులో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ కాలపాలెం డాక్టర్ గారు అంటే ఎంతగానో పేరు. ఇక్కడ ప్రజలందరికీ అతి తక్కువతో వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటూ వైద్యం చేస్తూ ఎంతో పేరు ఎంతో కీర్తి సంపాదించారు. ఈరోజు ఆయనతో ముఖాముఖి కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ యొక్క బాల్యం విద్యాభ్యాసం గురించి మా ప్రేక్షకులకి వివరిస్తారా? నేను కల్దిండి మండలం కాడపల్లిలో ప్రైమరీ స్కూల్లో ఐదో తరగతి నుంచి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కాడపల్లిలో చదివానండి. అక్కడి నుంచి జెడ్పిహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూలు ఆర్తేలపాడులో 10th వరకు చేశానండి. తర్వాత ఇంటర్మీడియట్ డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో బైపీసీతో పూర్తి చేశానండి. తర్వాత ఇంటర్మీడియట్ అవ్వగానే మెడికల్ ఎంట్రన్స్ రాసి వైజాగ్లో ర్యాంక్ తెచ్చుకుని అక్కడ వైజాగ్లో ఎంబీబీఎస్ సీట్ సంపాదించానండి. మీరు ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో మీరు చూసిన ఒడిదుడుకులేవి? యాక్చువల్గా ఏంటంటే ప్రైమరీ స్కూల్ నుంచి కూడా నాకు ఎలాంటి ఇబ్బందులు లేవండి. చదువు సాఫీగా చదివాండి. అన్నీ కూడా మంచిగా అండి. అన్నీ ఫైనాన్షియల్గా కానీ సోషల్గా కానీ మంచి ఇది ఉండేది. పేరెంట్స్ కూడా మంచి కోఆపరేటివ్గా ఉండేవారు. కాకపోతే నేను 10th అయిన తర్వాత వాళ్ళకి ఇష్టం లేదన్నమాట బయటికి వెళ్ళడానికి. ఇంటి దగ్గర ఉండి ఇలా పొలం చూసుకోవడం మమ్మల్ని చూసుకోవడం ఓల్డేజ్లో అన్నట్టు మాన్పించడానికి ఎక్కువ ట్రై చేశారు. అయితే నా పట్టుదల మీదే మా మదర్ వాళ్ళందరూ కొంచెం సిక్గా ఉండేవారండి. వాళ్ళు ఫ్రీక్వెంట్గా హాస్పిటల్స్కి వెళ్తూ ఉండేవారు. ఎక్కడ కూడా దే వోంట్ గెట్ ఎనీ మంచి ట్రీట్మెంట్ కానీ మంచిగా వాళ్ళకి సరైన ఇది కానీ దొరికేది కాదండి. దాంతో నేను ముందు నుంచి అసలు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇంజనీరింగ్ చేసి సమ్ ప్రాజెక్ట్స్ దీని మీద ఎక్కువ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నట్టు నేను అనుకునేవాడిని అండి. 6th క్లాస్ నుంచి. తర్వాత ఎప్పుడైతే ఇలాంటి హెల్త్ హజార్డ్స్ సిక్ అయిపోయి పేషెంట్స్ ఇబ్బంది పడటం, నైట్స్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి మెడికల్ ఎయిడ్ దొరకపోవడం, అలా రకరకాల ఇబ్బందులు ఫైనాన్షియల్ కానీ రకరకాల ఇబ్బందులు పడుతుంటే కన్వీనియన్స్ లేకపోవడం అన్నీ చూసిన తర్వాత ఐ డిసైడెడ్ టు గెట్ మెడిసిన్ బై ఎనీ మీన్ అన్న ఒక కాన్సెప్ట్కి వచ్చి అప్పుడు యూజ్ టు రీడ్ ఫర్ దిస్ సైన్స్ అది బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇంటర్మీడియట్ కూడా బైపీసీ తీసుకుని డిఎన్ఆర్ కాలేజ్ చదివాడిని. అంటే డిఎన్ఆర్ కాలేజ్ తర్వాత రవీస్ కాలేజ్కి వెళ్ళి కోచింగ్ తీసుకుని దాంట్లో మంచి మార్కులు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని వైజాగ్లో సీట్ తెచ్చుకున్నానండి. వైజాగ్లో సీట్ తెచ్చుకున్నాను. ఫైనాన్షియల్గా అయితే సర్ప్లస్ మనకి ఫండ్స్ ఉండేవి. ఎలాంటి అసలు చిన్న ప్రాబ్లం చదువులో కానీ ఎలాంటిది లేదు. నాకు కూడా డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ హ్యాబిట్స్. యాక్చువల్గా నా ఏంటంటే మోటో మొదటి నా ప్రతి క్షణం కూడా చదువుకి లేదా ప్రతి క్షణం కూడా పేరెంట్స్కి ప్రతి క్షణం కూడా ఎవరికో వాళ్ళకి నాట్ ఫర్ మై సేక్. అసలు యాక్చువల్గా అయితే ఒక ఈ 10th నుంచి మెడిసిన్ వరకు ఒక్కరోజు కూడా ఒక సినిమా కూడా పోలేదండి ఫ్రెండ్స్తోని. వైజాగ్లో ఉన్నా, గుంటూరులో ఉన్నా, భీమవరంలో ఉన్నా దే యూస్ టు కంపెల్ మీ టు కమ్ టు ఫర్ మూవీస్ సంథింగ్ లైక్ ఏంటంటే అన్లెస్ అదర్వైజ్ ఐ గెట్ మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పటి వరకు ఎలాంటి రిక్రియేషన్ ఫర్ మై సేక్ ఎలాంటి రిక్రియేషన్ కూడా ఐ వాంట్ టు రిస్ట్రిక్ట్ అనమాట. డోంట్ వేస్ట్ మై టైమ్ ఫర్ రిక్రియేషన్ సంథింగ్ లైక్ అలాగా ఆ మోటోలో ఉండేవాడు అనమాట. ఎక్కువ ఫర్ మై ఎంటైర్ టైమ్ ఫర్ ది సేక్ ఆఫ్ పేషెంట్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ అయిన తర్వాత డౌన్ ట్రాడ్ అయిన వాళ్ళకి బాగా ఎవరికైతే బాగా మామూలు ఉన్నవాళ్ళు అయితే ఎక్కడికో దగ్గర వైద్యం చేసుకుంటారు. ఎవరికైతే అందుబాటులో వైద్యం లేదో వాళ్ళకి మ్యాక్సిమం చేయాలన్న కాన్సెప్ట్తో ఇంత చిన్న పల్లెటూరులోని లేకపోతే నాకు బోల్డెన్ అవకాశాలు మా ఫ్రెండ్స్ నుంచి కానీ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోయినా
వైజాగ్ నుంచి అదర్ కంట్రీస్కి బోల్డెన్ జాబ్స్ వచ్చాయండి. ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లందరూ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంచుకుంటుంటే మీరు మాత్రం కేవలం కైకలూరులోని ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహించడానికి ఎంచుకున్నారు. దానికి గల కారణాలు ఏంటి? అయితే బేసిక్గా ఏంటంటే నాకు మొదటి నుంచి కూడా ఒకళ్ళ దగ్గర వర్క్ చేయడం కానీ లేదా ఇంకొక వెళ్ళి సంపాదించాలని ఒక నెసిటీ లేదు మాకు. ఇలాంటి బోర్న్ ఆల్మోస్ట్ రిచ్ దీని మీద అవ్వండి, లేకపోతే నా మనస్తత్వం అవ్వండి, ఇది ఇంత సంపాదించాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, లేదా అలా చేస్తే వస్తుంది అన్న కాన్సెప్ట్ లేదు. ఏంటంటే ఇప్పటి నుంచి మొదటి నుంచి మా వెల్ టు డూ పర్సన్స్ కాబట్టి మనకి ఈ దేవుడు మొత్తం దేనికి కూడా లోటు లేదు. అలాంటప్పుడు అందరూ మనకంటే చాలా తక్కువ మంది బడుగు వర్గాలు, బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు. మనకంటే తక్కువ స్థితిలో బోల్డ్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినంత మెరుగైన వైద్యం కానీ ఎలాంటి ఉన్న దాంట్లో మనం మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ సర్వీస్ చేద్దామన్న కాన్సెప్ట్. ఈ ఎక్కువ సంపాదన కంటే కూడా సర్వీస్ మీదే నాకు ఎక్కువ జాస్తి ఉండేది మొదటి నుంచి కూడా. ఆల్మోస్ట్ నేను చేరడం కూడా అదే కాన్సెప్ట్తో మెడిసిన్లో జాయిన్ అయ్యాను, అదే కాన్సెప్ట్ పూర్తి చేశాను, అదే కాన్సెప్ట్తో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. దాంతో మా ఫాదర్ కానీ మా తర్వాత సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కోఆపరేటివ్. పోలే తను పోతున్నాడు, ఇక మనం ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాలని, వేరే ఎవరినైతే ఫీజు పెట్టాలి, అలా పెట్టాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలంటారు. యాక్చువల్గా అయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ అయ్యేవాళ్ళు కాదు. తను దండాలి, తను పడుతున్నాడు అన్నట్టు ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకున్నారు. కానీ మా బేసిక్ ఏంటంటే ఎవరు కూడా మనకు తెలిసినంతవరకు వైద్యం నా దగ్గరికి వస్తే వైద్యం జరగలేదు, డబ్బులు లేవు, లేకపోతే సరిగ్గా డాక్టర్ చూడలేదు, లేకపోతే టైంకి లేవలేదు, ఇలా టైం పెట్టారు, లేకపోతే ఇంత డబ్బు పుచ్చుకున్నారు, ఇంత డబ్బు ఉంటేనే చూస్తాము అన్నారు డాక్టర్ అన్న వర్డ్ అసలు రాకూడదనే ఇది మొదటి నుంచి నా కాన్సెప్ట్. మన దగ్గరికి వచ్చిన ప్రతివాడికి కూడా హ్యాపీగా వెళ్ళాలి, వైద్యం చేయించుకోవాలి. లేదు మన దగ్గర వైద్యం కాదు, బయటికి పంపిస్తే మనం హ్యాపీగా వాడిని అన్ని రకాల ఇవి ఇచ్చి సౌకర్యాలు ఇచ్చి పంపించే ఉపాయం చూసి పంపిస్తూ ఉంటామండి. యాక్చువల్గా అలాంటి సర్వీస్ అది చేద్దామన్న ఇది ఉంటుంది అనమాట నాకండి, ఆ కాన్సెప్ట్ అనమాట అది. ఇప్పటి రోజుల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్లు తరతరాలకి సరిపడా ఆస్తులు సంపాదించుకుంటే మీరు మాత్రం ప్రజలు వచ్చిన పేషెంట్లు ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటున్నారు. ఇందులో గల ఆంతర్యం ఏంటి? ఒకటే సార్, దేవుడు ఇప్పుడు దగ్గర నాకు 60+ ఏజ్ వచ్చినా హెల్తీగా ఉన్నాను. నా వైఫ్ డాక్టరు, నేను డాక్టర్ని. తర్వాత మా ఒకే అబ్బాయితో ఆపరేషన్ చేసుకున్నాం. ఒక అబ్బాయి చాలు, ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా నా కాన్సెప్ట్ ఏంటంటే ఒకళ్ళు సరిపోతారు. ఒకటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే దే మస్ట్ బి యూజ్ఫుల్ సిటిజన్స్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. దే వోంట్ బి బర్డెన్ టు అవర్ నేషన్ అండ్ టు అవర్ ఫ్యామిలీ ఆల్సో. ఆ కాన్సెప్ట్తో ఒకడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళు యూజ్ఫుల్ సిటిజన్గా అవ్వాలి. అదే ఊరికి ఏదో అలా ఉంటే పని రాకుండా అట్లాగో ఏదో ఒకటి చేసుకుని బిజినెస్లోనే అట్లా కాకుండా యూజ్ఫుల్ సిటిజన్ అవ్వాలన్న కాన్సెప్ట్ ఉండేది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఇంకా సంపాదించాల్సి మేము ముగ్గురం ఎలాగో అందరూ దీనిలోనే ఉన్నాం, వర్కింగ్ గ్రూప్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా తాపత్రయపడి సంపాదించినంత అవసరం అది అనిపించట్లేదు. ఒకటి ఆల్రెడీ మాకు ఉన్నదండి, చాలా వరకు బిల్డింగ్స్ ఉన్నాయి, సైట్స్ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఆ తర్వాత వచ్చి పొలాలు, అన్ని రకాలుగా కూడా మేము ఉన్నప్పుడు ఇంక బయట ప్రజలను పీడించి అవి ఇంత ఇవ్వు, ఇంత ఇస్తేనే చేస్తా, అంత ఇస్తేనే చేస్తా అని ఏదో వాడు ఒక పని చేస్తాడు, వర్క్ రోజంతా వర్క్ చేస్తే వాడికి 200, 300 వస్తాయి. ఆ 300 మంది తీసుకుంటే వాడికి మందులు కొనుక్కోవడానికి కూడా ఉండవు కదా అని ఒక స్ట్రాంగ్ ఇది ఒకటి ఉండేది నాకు మొదటి నుంచి కూడా కాన్సెప్ట్. అయ్యో వాడి దగ్గర మనం మొత్తం డబ్బు అంతా దోచేస్తున్నాం అన్న ఒక ఫీలింగ్ ఉండకూడదు వాడికి మ్యాక్సిమం కంఫర్ట్ కానీ ఈజీగా అమికబుల్గా ఉండాలన్నట్టు ఇది అనమాట అండి. అదే అది సార్, దాంతో ఇటుకు వెళ్ళలేదండి, ఎండింగ్ దీనికి పోలేదు సార్. కైకలూరు నియోజకవర్గం తరఫున మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారనే ప్రచారం బయట జరుగుతుంది, ఇది ఎంతవరకు నిజమంటారు? గతంలో చాలాసార్లు ఎన్నికల సమయంలో అన్ని పార్టీలలో మనకి పార్టీలోకి రావాలని, అభ్యర్థిత్వం తీసుకోవాలని ప్రపోజ్ చేశారు. అప్పుడు మనం ఈ సర్వీస్లో ఉండి అయ్యో ఇదే బెటర్గా ఉంటుంది, సరిపోతుంది అన్నట్టు అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి. కానీ ఇప్పుడు
ప్రజా మ్, మ్, ప్రజలు అండ్ వెల్ విషర్స్ అందరూ కూడా దే టు ఫోర్స్ మీ టు కమ్ టు పాలిటిక్స్ అండ్ డూ సమ్ ఇంకా ఇప్పుడు ఇంతకంటే మంచిగా ఎక్స్టెన్సివ్ సర్వీసెస్ చేయగలుగుతారు. ఇప్పుడున్న సర్వీస్ అంటే లిమిటెడ్గా చేస్తున్నారు. సపోజ్ పాలిటిక్స్లోకి కానీ దీంట్లోకి వచ్చినట్టయితే ఇంకా ఇంకా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా సర్వీసెస్ చేయగలుగుతారు అన్న ఒక ఇది పెడుతున్నారు. దాని మీద నేను మన మనస్తత్వానికి సరిపడి అదివరకు చాలా పార్టీలు మనకి ప్రపోజ్ చేసేవి. అప్పుడు ఈ సర్వీస్లో ఉండి నేను రిజెక్ట్ చేశాను. ఇప్పుడైతే అందరూ వెల్ విషర్స్ అందరూ కూడా సర్వీస్లో ఇప్పుడు కంటే మంచిగా మెరుగైన సర్వీసెస్ చేయగలుగుతారు. ఎక్స్టెన్సివ్గా ఉంటుంది, బాగుంటుంది అని మనకి సజెస్ట్ చేస్తున్నారు. దాని మీద ఏమనిపిస్తుందంటే మనకి ఏ పార్టీ సపోర్ట్ చేసినా ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఐ వాంట్ టు కంటెస్ట్ ఫర్ ది లెజిస్లేటివ్ ఎలక్షన్స్. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఏ పార్టీ తరఫున మీరు పోటీ చేద్దాం అనుకుంటున్నారు? గతంలో అయితే అన్ని పార్టీల వాళ్ళు మనల్ని మా పార్టీ తరఫున అభ్యర్థి తీసుకోమని చెప్పి ఉండేవారు. ఇప్పుడైతే ఏ పార్టీ వాళ్ళు మనకి గుర్తించి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీకి కట్టుబడి మనం వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే కైకలూరు నియోజకవర్గానికి మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం నడిపే హాస్పిటల్ కంటే ఇంకా మంచిగా అన్ని సౌకర్యాలతోని అన్ని స్పెషాలిటీస్తోని ఈ 4 మండలాల్లోని మంచి హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటైన హాస్పిటల్, మామూలు హాస్పిటల్ కార్పొరేట్ టైప్ కాకుండా మామూలుగా సాధారణమైన ఛార్జీలతో అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా 4 మండలాల్లో 4 మంచి హాస్పిటల్స్ ప్లాన్ చేసి చేపిస్తానండి, ఎస్టాబ్లిష్ చేపిస్తాను. మంచినీటి గురించి తాగునీరు సాగునీరు అలాంటి విషయాల మీద దృష్టి పెడతాను. నెక్స్ట్ థింగ్ కొల్లేరు దీని మీద 3 కాంటూర్ 3, 4 ఉన్నాయి. 3 కాంటూర్ 3లో ఎలాంటివి అయితే ఉన్నాయి దీని మీద కూడా మంచి అవగాహన పెట్టుకుని దాన్ని సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ఎక్స్టెంట్ సపోర్ట్ ట్రై చేస్తాను. నెక్స్ట్ కొల్లేరు రెగ్యులేటర్ కూడా నిర్మాణం చేయడానికి మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఇది చేస్తానండి. ప్రస్తుత రోజుల్లో ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే వ్యక్తులు అయితే సంపాదన కోసం లేదా పేరు కోసం వస్తున్నారు. మీకు ఆ రెండు ఉన్నాయి. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కారణాలు ఏంటి? దీని మీద రాజకీయంగా సంపాదించాలని పోటీ చేయాలన్నట్టు కాదు. ఇప్పుడు ఎలాగో సర్వీస్ చేస్తాము, దీనికంటే మెరుగైన సర్వీసు, దీనికంటే ఎక్స్టెన్సివ్ సర్వీసు అందరికీ ఇప్పుడు ఎలా మనం అందుబాటులో ఉన్నామో ఎమ్మెల్యే అయినా ఏమైనా కూడా వాళ్ళకి పిలిస్తే పలికేటట్టుగా ఉండి ఎలాంటి సమస్య అయినా నా శాయశక్తిలో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం కైకలూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? తాగునీళ్ళు, మంచి డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ అండి. రెండు కూడా బాగా ఫుల్గా వాటర్ వచ్చినప్పుడు సముద్రాల్లో వదిలేస్తున్నారు రైతులకు రాకుండా. ఎండలు వచ్చినప్పుడేమో ఎలా ఎండిపోతున్నాయండి. వచ్చినప్పుడే కూడా సమంగా నీటి యాజమాన్యాన్ని సరిగ్గా అందించలేకపోతారండి. టైలెండ్స్ ల్యాండ్స్ కానీ ఈ వ్యవసాయ పొలాలకు కానీ సరైన డ్రింకింగ్ వాటర్ కానీ సరిగా నీటిని సప్లై చేయలేకపోతారండి. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. హాస్పిటల్ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఇంకా ఇప్పుడు కంటే రెట్టింపు మెరుగైన వైద్య సేవలు ఎక్కువ టైము ఎక్కువ స్పెషలిస్టులు వాళ్ళు వచ్చేటట్టుగా ట్రై చేసి సమస్యలన్నీ హాస్పిటల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళకి సరైన సదుపాయాలు ఇచ్చి ప్రజలకు కావాల్సిన ఆపరేషన్స్ కానీ లేకపోతే ప్రతిదానికి ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళిపోండి, లేదా గుడివాడ వెళ్ళిపోండి, లేదా బందర్ వెళ్ళిపోండి, లేదా విజయవాడ పోండి అనే ఒక ఇది లేకుండా అన్నీ మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ కేసులన్నీ కూడా మన కైకలూరులోనే చేసేటట్టుగా మ్యాక్సిమం ట్రై చేస్తాను. చివరిగా కైకలూరు ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను కనుక ఎమ్మెల్యే గెలిచినట్టయితే
బెస్ట్ సర్వీసెస్ అంటే నీళ్ళు మంచినీళ్ళు సప్లై అందరికీ ఇంటింటికి మంచి నీళ్ళు సప్లై చేయటం. కుళాయిలు ఇంటింటికి కుళాయి ఇస్తామండి. నెక్స్ట్ ఇల్లు లేని వాళ్ళందరికీ మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ ఇళ్ళ స్థలాలు వచ్చేట్టుగా ట్రై చేసి వాళ్ళ పక్కా ఇళ్ళ నిర్మాణం కూడా చేయించే బాధ్యత తీసుకుంటాను. నెక్స్ట్ హాస్పిటల్లో మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ సర్వీసెస్ 4 ఇప్పుడు ఎనీ టైం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ కైకలూరులో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో హాస్పిటల్ నుంచి అటు రిఫర్ చేయకుండా మ్యాక్సిమం కేసులు ఇక్కడే సాల్వ్ అయ్యేటట్టుగా వాళ్ళకి సరైన సదుపాయాలు సిబ్బందిని నియమించేటట్టుగా చేసుకున్నాం. తర్వాత 4 మండలాల్లో ఇప్పుడు నేను రన్ చేసే హాస్పిటల్ కంటే కూడా మంచిగా ఉన్న హాస్పిటల్స్ 4 మండలాల్లో 4 హాస్పిటల్స్ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ట్రై చేస్తానండి. కొల్లేరు ప్రాంత ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ తర్వాత వాళ్ళ కాంటూర్ సమస్యలు కానీ వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా మ్యాక్సిమం పరిష్కారం చేయడానికి ట్రై చేస్తాను. మీ విలువైన సమయాన్ని మా పౌర్ న్యూస్ ప్రేక్షకులతో పంచినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్.